Psalm 55 verse 22. కీర్తన 55 22వ వచనము మనము అందరం కలిసి చదువుదాం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. అలాగే 55వ కీర్తన 1వ వచనం మనమందరం కలిసి చదువుదాం. Psalm 55:1. దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము. చదివిన మాటలు మన యొక్క వెనుకడిలో ప్రభు ఆశీర్వదించి మనందరితో మాట్లాడి ప్రార్థన కొరకై మనల్ని సిద్ధపరచునుగాక. కీర్తన గ్రంథకర్త ఇక్కడ చెప్పుచున్న ఒక ముఖ్యమైన మాట ఏంటి? నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. ఇది మనకి ఇవ్వబడిన ఎంతో నిరీక్షణతో కూడినటువంటి వాగ్దానం అయి ఉంటున్నది. కాబట్టి మన భారము యెహోవా మీద మోపినప్పుడు ఆయన మనల్ని ఆదుకునే దేవుడుగా ఉంటున్నాడు. అంతేకాదు ఇక్కడ మన యొక్క ఖచ్చితంగా ఇది సత్యము అని చెప్పడానికి కీర్తన గ్రంథకర్త అంటున్న మాట ఏంటి అంటే, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. కాబట్టి మన ప్రభు మన ప్రార్థన ఆలకించడానికి, మన భారములు మోయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన మనల్ని ఆదుకొనుటకు ఆయన సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ఏ విధంగా మన భారమును ఆయన మీద మోపగలము అంటే కేవలము ప్రార్థన ద్వారానే. అందుకని మొదటి వచనంలోనే ఇక్కడ దావీదు అంటున్నాడు, దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడై ఉండకుము. కాబట్టి కేవలము ప్రార్థన ద్వారా మాత్రమే మన యొక్క భారమును మన దేవుడైన యెహోవా మీద మోపగలము. కాబట్టి దేవుడు ఇటువంటి గొప్ప ధన్యత, ఆధిక్యత, అటువంటి మనకు మార్గాన్ని దేవుడు అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. నిజంగా దేవుని బిడ్డలమైన మనము ఎంతో ధన్యులం. కారణం ఏంటి అంటే, మన మీద ఉన్నటువంటి ప్రతి భారమును ఆయన మీద మోపడానికి దేవుడు ఒక గొప్ప మార్గాన్ని మనకు కలగజేసిన వాడుగా ఉంటున్నాడు. లోకంలో అనేక మందికి ఈ ఆధిక్యత లేదు, వాళ్ళకు ప్రార్థించే ఆధిక్యత లేదు, వారు తమ భారములను దేవుని మీద మోపేటువంటి ధన్యత వారికి లేదు గనుక. కానీ మనకైతే దేవుడు ఇటువంటి గొప్ప ఆధిక్యతను, ధన్యతనిచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఆయన యొక్క కృపాసింహాసనం యొద్దకు ధైర్యముగా వెళ్ళి ఆయన సన్నిధిలో మన భారములను ఆయన మీద మోపడానికి మనకు దేవుడు ఈ గొప్ప మార్గాన్ని ఇచ్చినాడు. ఆ యొక్క అతి పరిశుద్ధమైన స్థలంలోనికి ప్రవేశించేటువంటి ధన్యతను దేవుడు అనుగ్రహించినాడు. ప్రభువైన యేసు క్రీస్తులో మనం ఇలాంటి గొప్ప ఆధిక్యతను మనము పొందిన వారముగా మనము ఉంటూ ఉన్నాం. కాబట్టి ప్రార్థన అనేటువంటిది నిజంగా మనకి ఇవ్వబడిన ఎంతో గొప్ప ఆధిక్యత. కాబట్టి మనము ఆయన అబ్బా, తండ్రి అని పిలిచేటువంటి ధన్యతలోనికి రాగలుగుతూ వచ్చినాం. కారణం ఏంటంటే ఆయన మనల్ని కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించినాడు. కాబట్టి కానీ అనేక మారులు మనము ఈ సత్యాన్ని ఎరగని వారమై మనము ప్రార్థనను ఎంతగానో తేలికగా చూస్తూ ఉంటాం, నిర్లక్ష్యంగా చూస్తూ ఉంటాం. కానీ దేవుడు ఈ యొక్క గొప్ప ఆధిక్యత మనకు ఆయన అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రార్థించేటువంటి విశ్వాసి మాత్రమే దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని జీవించగలడు. కారణం ఏంటంటే ప్రార్థన ద్వారా మాత్రమే అతని శక్తిని పొందేవాడుగా ఉంటాడు. కాబట్టి ప్రార్థన లేని వారు బలహీనులై దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని వారు జీవించలేని స్థితిలోనికి వెళ్ళిపోయేవారుగా ఉంటారు. కాబట్టి మనము ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి మనము వారముగా మనము ఎల్లప్పుడూ ఉండాలి. ఈ విషయాన్ని ఏమాత్రము దేవుని బిడ్డలమైన మనము నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. కాబట్టి అంత్య దినాలలో ఉంటున్నాం. చుట్టూ జరిగే పరిస్థితులన్నీ మనకు ప్రభు రాకడ త్వరగా రానైనట్లుగా సూచిస్తూ ఉంటున్నాయి. ఇటువంటి దినాలలో, ఈ యొక్క అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో మనం ఉంటుండగా ఇంకా అధికంగా మనం ప్రార్థన చేయాలి.
అధికముగా ఎడతెగక ప్రార్థన చేయొచ్చు, మనం ముందుకు సాగాలి. ఎందుకంటే సైతానుడు ఏర్పరచబడిన వారిని సైతం కదిలించడానికి, వాడు దొంగలించడానికి, దేవుని నుంచి దూరం చేయడానికి వాడు ప్రయత్నం చేస్తుండగా మనం భద్రతలో ఉండాలి అంటే మనం చేయవలసిందల్లా ఒకటే, ప్రార్థన. ఈ ప్రార్థన విషయంలో మనం అధికంగా మనం ముందుకు సాగవలసిన వారముగా ఉంటున్నాం. కాబట్టి ఈ ప్రార్థన ద్వారా మనం చేయగలిగిన అంటే మనకు ఇవ్వబడిన ఆశీర్వాదకరమైనటువంటి మార్గం ఏంటి అంటే, వీ కెన్ పుట్ ఆల్ అవర్ బర్డన్స్ ఆన్ ద లార్డ్, వీ కెన్ క్యాస్ట్ ఆల్ అవర్ బర్డన్స్. మన యొక్క భారములన్నిటినీ మన దేవుని మీద మోసి మనము అంటే భారములన్నిటి నుంచి విడుదల పొందేటువంటి అవకాశాన్ని దేవుడు అనుగ్రహించినాడు. ఆ ప్రభు అన్నాడు, మనందరికీ బాగా పరిచయమైన వచనం 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం, 1 Peter chapter 5 verse 8 verse 7, 7వ వచనం చదువుదాం. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. కాబట్టి ఆయన మన గురించి చింతిస్తున్నాడు కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద వేయాలని దేవుని వాక్యము మనకు బోధించుచూ ఉంటున్నది. కాబట్టి ప్రేమన సోదరి, ఈ దినం ప్రాముఖ్యంగా మన యొక్క అంశం ఏంటి అంటే, మనము భారముతో ప్రార్థించవలసిన వారముగా మనం ఉంటున్నాం. వీ నీడ్ టు ప్రే విత్ బర్డన్. విశ్వాసులమైనటువంటి మనము దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు, ప్రార్థించడానికి వచ్చినప్పుడు, మన హృదయంలో దేవుడు చూచుచున్నటువంటి, దేవుడు కొలచుచున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటి అంటే మన హృదయ భారము. ఎటువంటి బర్డన్ మన హృదయంలో ఉంటున్నది, ఎలాంటి భారముతో మనం దేవుని సన్నిధిలోనికి వస్తూ ఉన్నాము అనేది మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సిన వారముగా మనం ఉంటున్నాం. ఎందుకంటే దేవుడు ఆయన మన హృదయంలో పరిశుద్ధతను చూస్తున్నాడు, మన హృదయంలో విశ్వాసాన్ని చూస్తూ ఉంటున్నాడు, మన హృదయంలో యథార్థతను చూస్తూ ఉంటున్నాడు. మన హృదయంలో వీటన్నిటితో కలిపి ఆయన చూస్తున్నటువంటి మన హృదయంలో నిజమైన భారము ఉన్నదా లేదా అనేది ప్రభువు చూచున్నవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మన హృదయంలో భారం లేకుండా మనం ప్రార్థించినట్లయితే ఆ ప్రార్థనలు దేవుని సన్నిధిలో ఏమాత్రం నిజంగా అంటే తగిన జవాబును పొందలేవు అని దేవుని వాక్య ప్రకారం మనం చెప్పవచ్చు. ఎందుకంటే చూడండి, గాడ్ ఈజ్ లుకింగ్ హౌ బర్డన్ యూ హ్యావ్. నీ హృదయంలో ఎంత భారం ఉంది అనేది ఆయన గమనించుచున్నవాడుగా ఉంటున్నాడు. మీరు బైబిల్ గ్రంథంలో ప్రార్థనలన్నీ ఒకసారి గమనిస్తూ వెళ్ళినట్లయితే వారి హృదయ భారము కొలది దేవుడు వారికి జవాబును అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. చూడండి, అబ్రహాము లోతును గురించి ప్రార్థిస్తూ వచ్చినాడు. ఆయన ఒక మారు ప్రార్థించలేదు, అనేక మార్లు ప్రార్థించినాడు, పట్టువదలగా ప్రార్థించినాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన హృదయంలో లోతును గురించినటువంటి భారము ఎంత ఉందో మనం గమనించవచ్చు. అది గమనించిన దేవుడు అబ్రహాం యొక్క మొరను ఆలకించి లోతును కుటుంబాన్ని కాపాడిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రభువు మనలో యొక్క మాటలు కాదు చూసేది, ఆయన ఆ మాటలు వెనకలు ఉన్నటువంటి ఆ యొక్క భారము ఆయన చూచుచున్నవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మన మాటలలో మనం పలుకుతున్న మాటల వెనక ఏముండాలంటే హృదయాంతరంగంలో భారం ఉండాలి. దేర్ షుడ్ బి ఎ బర్డన్ ఇన్ అవర్ హార్ట్. కాబట్టి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థించిన ప్రార్థనలన్నింటిలో ఎంతో భారము మనకు కనపడుతుంది. ఆయన యొక్క మాటల్లో భారం కనపడుతుంది. నశించిపోవచ్చిన ఆత్మల గురించిన భారం ఆయనలో కనపడుతూ ఉంటున్నది. కాబట్టి విశ్వాసులమైన మనము ఆత్మ భారముతో మనం ప్రార్థించవలసిన వారముగా మనము ఉంటున్నాం. అందుకని ఆత్మ కూడా మూలుగుచ్చు ప్రార్థించుచున్నాడంట మన పక్షంగా. కారణం ఏంటంటే దెర్ ఈజ్ అ బర్డన్ ఇన్ ఈవెన్ ద హోలీ స్పిరిట్ గాడ్. కాబట్టి మన ప్రార్థనలో వెనక భారం అనేది మనం ప్రార్థించవలసిన వారముగా ఉంటున్నాం. చూడండి, హన్నా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చింది. ఆమె కన్నీళ్లు విడుచుచూ ప్రార్థించిందంట. అంటే ఆమె హృదయంలో ఎంత భారం ఉందో ఆ భారం అంతటిని కుమ్మరిస్తూ వచ్చింది. అందుకనే దేవుడు ఆమె యొక్క మొరను ఆలకించిన వాడుగా ఉంటున్నాడు. అలాగే దావీదు కూడా కీర్తనల గ్రంథంలో ఆయన ప్రార్థనలో మనం చూస్తూ వచ్చినట్లయితే ఆయన యొక్క ప్రార్థనలలో ఎంతగానో భారము మనకు కనపడుతూ ఉంది, హృదయ భారము. ఆ ప్రార్థన భారమును బట్టి దేవుడు జవాబు అనుగ్రహించినాడు. ఒకసారి ఎరికో పట్టణం వైపు వెళ్తూ ఉంటే ప్రభు అక్కడ గుడ్డివాడు కనపడ్డాడు. గుడ్డివాడు కేకలు వేస్తూ ఉంటున్నాడు. చుట్టుపక్కల వారు మౌనంగా ఉండమన్నారు, అయినా కానీ మౌనముగా ఉండలేదు.
గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టినాడు. అంటే అతని యొక్క హృదయ భారము ఆ కేకలలో కనబడుతున్నదిగా ఉంటున్నది. ఆ భారమును బట్టి దేవుడు ప్రభు ఆగి అతనికి జవాబిచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆ అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో సంఘము ఆసక్తితో ప్రార్థించినారు. అలా ప్రార్థించంటే వారి హృదయంలో భారం ఉంది. ఆ భారమును బట్టి వారు ప్రార్థించగలుగుతూ వచ్చినారు. దాన్ని బట్టి దేవుడు జవాబు అనుగ్రహించినాడు. కాబట్టి వీటన్నిటిని బట్టి నేను చెప్పాలనుకున్న సత్యం ఏంటి అంటే, మనము దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు హృదయంలో భారం అనేది ఉండాలి, ఆత్మ భారం అనేది మనం ఉండాలి. ప్రభువు కలిగిన భారం మనం కలిగి ప్రార్థించవలసిన వారముగా మనము ఉంటున్నాం. చూడండి, కీర్తన 34లో కూడా దావీదు ఇలాగ అంటున్నాడు. కీర్తన 33:4, కీర్తన 4వ వచనం మనం అందరం కలిసి చదువుదాం. Psalm 3:4. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. కాబట్టి ఎలుగెత్తి అనేటువంటి మాట మనము చూసినట్లయితే అంటే గట్టిగా అరవడము కాదు, ఇది నిజంగా ఆత్మ భారముతో ప్రార్థించడము. ఆ భారము అనేది ఆ ఎలుగెత్తేటువంటి మాటలలో వెల్లడి చేయబడుచున్నదిగా ఉంటున్నది. కాబట్టి మనం ఆత్మ భారం కలిగి ప్రార్థిస్తే దేవుడు మన యొక్క జవాబును అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ఎందుకని మనం ఆత్మభారముతో ప్రార్థించాలి అని ఆలోచించినట్లయితే చూడండి, ఆత్మ భారము కలిగినప్పుడే విశ్వాసులు తమ ప్రార్థనలో ఆసక్తిని కనపరచగలరు. చూడండి, అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో మనం ఇక్కడ ఒక సందర్భాన్ని మనం చూడవచ్చు. అనేకసార్లు మనం చూస్తూ వచ్చినాం, మరొకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి చదువుదాం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 12:5. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. కాబట్టి ఇక్కడ సంఘము అత్యాసక్తితో ప్రార్థిస్తుందంట. ఎందుకని అత్యాసక్తితో ప్రార్థిస్తున్నారు? ఎలా వారు అత్యాసక్తితో ప్రార్థించగలుగుతూ వచ్చినారు అని ఆలోచించినట్లయితే వారి హృదయంలో ఒక భారం ఉంది. ఆల్రెడీ ఈ యొక్క యాకోబు, యోహాను సహోదరుడైన యాకోబును చంపేశారు. ఇంకా పేతురును చంపడానికి చెరసాలలో వేశారు. ఇప్పుడు పేతురు కూడా చంపబడితే సంఘం ఎంతో అంటే దీనస్థితిలోనికి వెళ్ళిపోతుంది. నాయకుడైనటువంటి పేతురు చనిపోతే ఎంతో కలవరము, ఎంతో దుర్భిక్షమైన పరిస్థితులు ఏర్పడతాయి అనేటువంటి వారి హృదయంలో ఒక భారం ఉంది. ఏంటి? పేతురు ఎలాగైనా క్షేమంగా తిరిగి రావాలి, తద్వారా సంఘము బలపరచబడాలి, కట్టబడాలి, సంఘం ఇంకా ముందుకు సాగాలి అని వారి హృదయంలో భారం ఉంది పేతురును బట్టి. ఆ భారమును బట్టి వారు ఎలా చేయగలిగినారంటే ఆసక్తితో ప్రార్థించగలిగినారు. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, ఇఫ్ దేర్ ఈస్ బర్డన్ ఇన్ అవర్ హార్ట్ వీ కెన్ ప్రే ఎన్ ఎర్నెస్ట్ ప్రేయర్. మనం భారము కలిగి ఉంటే ఆసక్తితో మనము ప్రార్థించగలము. చూడండి, ఎప్పుడైనా ఎవరికైనా బాగలేదనుకోండి, మన పిల్లలకు కానీ లేక పెద్దలకు కానీ తెలిసిన వారికి కానీ ఎవరికైనా బాగలేదనుకోండి, లేకపోతే ఎంతో అవసరం అనుకోండి, ఎగ్జామ్ ఉందనుకోండి, మనం ఎలా ప్రార్థిస్తాం? ఎంతో ఆసక్తితో ప్రార్థిస్తాం. ఎక్కడి నుంచి వచ్చింది ఆసక్తి అంటే లోపలేముంది? హృదయంలో భారం ఉంది. ఆ భారమును బట్టి ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్ ఇన్ ది ఎర్నెస్ట్నెస్ ఆఫ్ ప్రేయర్. కాబట్టి ఎర్నెస్ట్నెస్ ఇన్ ద ప్రేయర్. కాబట్టి ఆత్మ భారం కలిగి ఉండగలిగితే మనం ఆసక్తితో ప్రార్థించగలిగిన వారముగా ఉండగలం. అందుకనే ప్రభు మనకేం తెలియజేస్తున్నాడంటే భారము కలిగి ప్రార్థించండి, ప్రే విత్ బర్డన్. రెండవదిగా మనం చూస్తే ఆత్మ భారం మనలో ఉండగలిగితే మొదటి దశలోని రాసిన పత్రికలో రాయబడినట్లు 5వ అధ్యాయంలో చూడండి, మొదటి దశలోని రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏమని రాయబడింది? ఎడతెగక ప్రార్థించుడి, ప్రే వితౌట్ సీజింగ్. కాబట్టి 5:17లో మనం చూసినట్లయితే ఈ వచనం కనబడుతుంది. కాబట్టి ప్రియమైన సోదరి సోడ, మనం ఎడతెగక ప్రార్థించు వారముగా మనం ఉండాలి అంటే మనము ఆత్మలో భారం ఉండాలి. ఎవరైతే ఆత్మలో భారం కలిగి ఉంటారో, ఒక నశించిపోయే ఆత్మల విషయంలో కానీ లేకపోతే దేని విషయమైనా ఆత్మలో భారం ఎవరికైతే ఉంటుందో దే ఓన్లీ కెన్ ప్రే ఎ ప్రేయర్ వితౌట్ సీజింగ్. కాబట్టి వారు మాత్రమే ఎడతెగక ప్రార్థించువారుగా ఉండగలరు.
భారం లేని వారు ఎడతెగక ప్రార్థించలేరు. వారు కొద్ది సమయం ఏదో ప్రార్థిస్తారు, చేయాలి కాబట్టి చేస్తారు, తర్వాత ముగించేస్తారు. కానీ నిజంగా ఆత్మలో భారం ఉందనుకోండి, దే నెవర్ సీజ్ ప్రేయింగ్. వారు వదిలిపెట్టరు. ఆత్మ భారమును బట్టి వారు ప్రార్థిస్తూనే ఉంటారు. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, దేవుని వాక్యంలో చెప్పబడిన ప్రే వితౌట్ సీజింగ్, ఎడతెగక ప్రార్థించేటువంటి ఆ ప్రార్థన, అటువంటి ప్రార్థనా జీవితం నీకు కావాలి అంటే నీ హృదయము భారముతో నింపబడాలి. తర్వాత ఇంకా విసుగగా మనం ప్రార్థించాలంట. కాబట్టి ఇలాగ విసుగగా ఎలా ప్రార్థించగలం? లూకా సువార్త 18వ అధ్యాయంలో రాయబడినట్లు 1-9 వరకు ప్రభు చెప్పాడు, విసుగగా ప్రార్థించుడి. అక్కడ ఒక స్త్రీ ఉంది, విధవరాలు. తనకు అన్యాయం జరిగింది, ఎలాగైనా న్యాయం కావాలని ఆమె కోరుకుంటుంది. కాబట్టి ఆమె హృదయంలో భారం ఉంది. ఆ భారమును బట్టి ఆమె అవమానం కలుగుతున్నా, విసుగు చెందుతున్నా, ఇరిటేషన్ వచ్చినా, ఫ్రస్ట్రేషన్ వచ్చినా, ఏది వచ్చినా కానీ ఆమె అంటే అతని దగ్గరికి వెళ్తూనే వచ్చిందన్నమాట. అలాగే మనము కూడా నిజంగా హృదయంలో భారము కలిగిన వారం ఉండగలిగితే వీ కెన్ ప్రే, అంటే విసుగక మనం ప్రార్థించగలము. కాబట్టి మనకెన్ని ఇబ్బందులు వస్తున్నా, ప్రెజర్స్ వస్తున్నా, ఫ్రస్ట్రేషన్ వస్తున్నా, ఎన్ని రకాలైన డిస్కరేజ్మెంట్స్ వస్తున్నా, ఇవన్నీ వస్తున్నా మనం విసుగక ప్రార్థించు వారముగా ఉండాలంటే లోపల ఏముండాలంటే హృదయములో భారం అనేది ఉండాలి. ఆ భారమును బట్టి మనం నిజంగా విసుగగా ప్రార్థించు వారముగా మనము ఉండగలం. ఇంకా దేవుని వాక్యంలో దేవుని భక్తులు అనేక మార్లు ఇలా చెప్తూ వచ్చినారు. చూడండి, అపోస్తుల కార్యములో పౌలు ఇలాగంటున్నాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 20 verse 31. అపోస్తుల కార్యములు 20:31 వచనం. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండుడి. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు. 1 దినం 2 దినాలు కాదు, వారం రోజులు కాదంట, నెల కాదు, ఎన్ని దినాలంట? 3 సంవత్సరములు కన్నీళ్లు విడుస్తూ వచ్చినాడంట. ఎప్పుడు? రాత్రింబగళ్ళు. ఆయన ఎలాగిన్ని కన్నీళ్లు విడవగలుగుతూ వచ్చినాడు? ఇంత కన్నీటి ప్రార్థన ఎలా చేయగలుగుతూ వచ్చినాడు అంటే పౌలు హృదయంలో దేవుని బిడల పక్షంగా, లేకపోతే నశించిపోవచ్చిన ఆత్మల విషయంలో ఎంత భారం ఉందో ఒకసారి ఆలోచించండి. ద బర్డెన్ దట్ వాజ్ దేర్ ఇన్ ద హార్ట్ ఆఫ్ పాల్, ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద టీయర్స్. కాబట్టి ఆ యొక్క కన్నీటితో అవి కనబడుతూ వచ్చినవిగా ఉంటున్నాయి. కాబట్టి హృదయంలో భారం ఉన్నప్పుడు కన్నీటితో ప్రార్థించేటువంటి ప్రార్థన మనం చేయగలిగిన వారముగా ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ చూడండి, కీర్తన గ్రంథంలో కూడా దావీదు అనేక మార్లు ఇలాగంటూ వచ్చినాడు. బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 39, కీర్తన 39, 12వ వచనం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరగు చెవియగ్గము, నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడు, నా పితల వలె నేను పరవాసినై ఉన్నాను. ఇక్కడ దావీదు యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ భారమును బట్టి ఆయన కన్నీళ్లు విడిచుచున్నాడు. అలాగే 56వ కీర్తన 8వ వచనంలో కూడా దావీదు ఇలాగంటున్నాడు. కీర్తన 56:8. నా సంచారములు నీవు లెక్కించున్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడినవి, అవి నీ కవిలలో కనబడును కదా. కాబట్టి కన్నీళ్లు విడిచినప్పుడు ప్రభు ఏం చేస్తారంటే దానిని ఆయన తన బుడ్డిలో వాటిని చేర్చుకుంటూ తన కవిలలో అవి కనబడేవిగా ఉంటున్నాయి. ఎందుకంటే ఆ కన్నీళ్ళు ఎలాగొచ్చినాయి? హృదయాంతరంగంలో ఉన్న భారమును బట్టి అవి వచ్చినవిగా ఉంటున్నాయి. అవి ఏదో ఏడవాలని ఏడ్చినటువంటి మాటలు కాదవి, వేషధార కూర్చొని నింపబడినటువంటి కన్నీరు కాదది. ఇట్ ఈస్ ద ఫుల్ ఆఫ్ బర్డెన్. ఆ కన్నీళ్ళలో ఏం కనబడుతుందంటే హృదయాంతరంగంలో ఉన్న భారము దానిలో కనబడుచున్నదిగా ఉంటున్నది. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, మనం కన్నీటి ప్రార్థన చేయవారముగా ఉండాలి అంటే మనం ఏం చేయాలంట? హృదయంలో భారం కలిగిన వారముగా మనం ఉండాలి. అలాంటి భారం ఉన్నప్పుడే ఇలాంటి భక్తులు చేసిన కన్నీటి ప్రార్థన మనము కూడా చేయగలిగిన వారముగా ఉంటున్నాం. అందుకనే దేవుడి వాక్యంలో మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే హృదయ భారముతో మనం ప్రార్థించాలి. ఆ భారం ఉన్నప్పుడే ఆసక్తి మనలో ఉంటుంది. ఆ భారం ఉన్నప్పుడే ఎడతెగక ప్రార్థించగలం. ఆ భారం ఉన్నప్పుడే విసుగక ప్రార్థించగలం. ఆ భారం ఉన్నప్పుడే కన్నీటితో ప్రార్థించగలం.
ఆ ప్రార్థన ఉన్నప్పుడే మనం ప్రార్థనలో ఎడతెగగా కొనసాగే వారముగా మనం ఉండగలం. అందుకని భారము కలిగిన హృదయాలను ప్రభు కోరుకుంటున్నాడు. అలాంటి భారాన్ని ఆయన చూడాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ప్రాముఖ్యంగా గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, ఈజ్ దేర్ బర్డన్ ఇన్ మై హార్ట్. నా హృదయాంతరంగంలో సరైన భారం ఉందా, సరైనటువంటి బర్డన్తో నేను ప్రేయర్ చేస్తూ ఉంటున్నానా అనేది మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. హృదయాంతరంగంలో భారం లేకుండా ప్రార్థిస్తే అది దేవునికి ప్రీతికరమైన ప్రార్థనగా ఉండదు. కాబట్టి భక్తులు భారముతో ప్రార్థించినాడు, ప్రభు భారంతో ప్రార్థించినాడు, పరిశుద్ధాత్మ దేవుడు భారముతో ప్రార్థిస్తున్నాడు. కాబట్టి బైబిల్ గ్రంథం అంతా మనము జవాబులు ఇవ్వబడిన ప్రార్థనలు చూస్తే, బలమైన ప్రార్థనలు చూస్తే అవన్నీ భారముతో నింపబడిన ప్రార్థనలుగా ఉంటున్నాయి. వీ షుడ్ ప్రే విత్ బర్డన్. కాబట్టి ఇక్కడ మనం గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, సో లెట్ us fill our hearts with a burden, right burden. సరైనటువంటి భారంతో మన హృదయాలను నింపుకొని ప్రార్థనలో ప్రవేశించడానికి మనం నేర్చుకుందాం. కాబట్టి ఏంటి ఈ భారం ఎలాగ మనం కలిగి ఉండగలం అనేది ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. చూడండి, ఈ భారమును దేనితో దేవుని వాక్యం పోల్చున్నదంటే, లెట్ us turn to 2 Corinthians chapter 11:28. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనంలో మనం చూద్దాం. 2 కొరింథీ 11:28 అందరం కలిసి చదువుదాం. 2 కొరింథీ 11:28. ఇవియుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటున్నాడు, ఆయనకు సంఘముల గురించిన చింత ఉందంట. కాబట్టి ఈ చింత ఇక్కడ పౌలు దేనితో పోలుస్తున్నాడంటే, హృదయ భారముతో పోల్చుచున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరుడా, మనం గమనించినటువంటి సత్యం ఏంటి అంటే, దెర్ ఈజ్ అ ప్రెజర్, దెర్ ఈజ్ అ బర్డన్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద పాల్. ఏంటి బర్డన్, ఏంటి ప్రెజర్ అంటే, ఈజ్ ఆయనకు సంఘముల గురించి ఏముందంట, చింత కలిగిన వాడుగా ఉన్నాడంట. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, మనము సరైన చింత కలిగిన వారముగా ఉండాలి. ఏ చింత అయితే మనకు భారాన్ని, ఆ భారం కలగడానికి ఆ చింత మనం కలిగిన వారముగా మనము ఉండాలి. అదేంటి అలాగ చెప్తారు, బైబిల్ గ్రంథంలో ఏముంది? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో దేనిని గురించి చింతించవద్దు అని ప్రభువు సెలవిచ్చిన్నాడు. కాబట్టి మరి చింత అంటే ఏంటి? కాబట్టి అయినా కానీ చింత ఏంటి అని మీరు అడగవచ్చు. కానీ ప్రియమైన సహోదరి సోదరుడా, అక్కడ మీరు గమనించగలిగితే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు అనేక సంగతులు చింతించవద్దన్నాడు. ఈ లోక సంగతులు, మీ తిండి గురించి ఆలోచించబాకండి, మీ వస్త్రాల గురించి చింతించబాకండి, మీ పొడుగు అందం గురించి చింతించబాకండి, రేపేం జరుగుతుందో చింతించబాకండి అని ఆయన ఇలాగ అనేకం చెప్తూ వచ్చినాడు. ఈ చింత కాదు మీకు కావాల్సింది. ఈ చింత మీకు నష్టాన్ని కలుగజేస్తుంది. ఈ చింత మీకు ఆత్మీయ జీవితంలో మిమ్మల్ని కృంగదీసివేస్తుంది, దేవునికి దూరం చేస్తుంది. కాబట్టి ఈ చింత మీకు వద్దు అని ప్రభు తెలియజేస్తూ వచ్చినాడు. కానీ ఆయన ఒక భారము కలిగి ఉండమన్నాడు. ఏంటో తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం ఏమన్నాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం మనం అందరం కలిసి చదువుదాం. మాథ్యూస్ చాప్టర్ 6 verse 33. కాబట్టి మొదట మీరు ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. కాబట్టి దేని గురించి చింత కలిగి ఉండాలంట? ఆయన రాజ్యము, ఆయన నీతి, దాని గురించి మీరు వెదకండి, దాని గురించి భారం కలిగి ఉండండి, దాని గురించి చింతించండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడును. కాబట్టి దేవుడు కోరుకునేది దేవుని బిడ్డలలో సరైన చింత. అందుకని ఆయన అంటున్నాడు, పౌలు కూడా చింత కలిగి ఉన్నాడు. ఏంటి పౌలు గారు మరి చింతించద్దు అని దేవుని వాక్యం అంటే మరి ఎందుకు చింతిస్తున్నారు అని అడగచ్చు మీరు. కానీ ఆ చింత సరైన చింత. ఏజ్కేల్ గ్రంథంలో ఏజ్కేల్ అంటాడు, నీ నామునకు అవమానం కలుగుట చూచి ఎంతో చింతిస్తున్నాను అంటాడు. కాబట్టి ఇది సరైన చింత మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ చింత మనకు హృదయంలో భారాన్ని కలిగించేదిగా ఉంటున్నది. పౌలు అదే అంటున్నాడు, ఈ చింత విశ్వాసుల హృదయంలో సరైన భారాన్ని కలిగిస్తుంది. అప్పుడు మనం ఆ హృదయ భారముతో సరైన విధానములో దేవుని సన్నిధిలో ప్రార్థించేది వారముగా మనము ఉండగలం. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, మనకి ఇలాంటి చింత అవసరమై ఉంటున్నది. దేని గురించి చింతించాలి? క్లుప్తంగా కొన్ని సంగతులు చెప్తాను. చూడండి, కీర్తన గ్రంథం, ఇక్కడ దావీదు దేని గురించి చింతిస్తున్నాడో చూడండి. కీర్తన 38:4.
కీర్తన 38:4 మనం అందరం కలిసి చదువుదాం. నా దోషములు నా తల మీదులుగా పొర్లి ఉన్నవి, నేను మోయలేని బరువుల వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. కాబట్టి ఇక్కడ దావీదు అంటున్నాడు, దే ఆర్ లైక్ ఏ హెవీ బర్డెన్ ఆన్ మై హార్ట్. నా హృదయం మీద ఎంతో మోయలేని బరువుల వలె ఉన్నాయంట. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, దేవుని బిడ్డలు మొట్టమొదటిగా ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటి అంటే, దే మస్ట్ ఆల్వేస్ థింక్ అబౌట్, బర్డెన్ అబౌట్, అంటే వారు కలిగిన చింత ఏంటంటే ప్రభు కొరకై దేని విషయంలో జీవించలేకపోతున్నారో దాని విషయంలో చింత కలిగిన వారుగా ఉంటున్నారు. దేవుణ్ణి గాయపరిచే విషయంలో, పాపం విషయంలో, బుద్ధిహీనత, దేవుని కొరకై సరైన జీవితం జీవించినప్పుడు మనం చింత కలిగి ఉండాలి. ఎందుకు, అయ్యో నా ప్రభు ఇంతగా నన్ను ప్రేమించి రక్షించినాడు, అయినా కానీ నేను ఎందుకు ఆయన కొరకై జీవించలేకపోతున్నాను, ఎందుకు నా శరీరానుసరణ ప్రకారం నడుచుకుంటున్నాను, లోకం ప్రకారం, స్నేహితుల ప్రకారం నేను ఎందుకు నడుచుకుంటున్నాను అనేటువంటి చింత మనలో ఉండాలి. ఆ చింత నిన్ను దేవుని సన్నిధిలోనికి భారముతో నడిపిస్తుంది. ప్రభువా, ఈ బలహీనత నాలో ఉన్నది, దయతో కనికరించండి అనేటువంటి భారమును ఆ చింత మనకు కలగజేసేదిగా ఉంటున్నది. కాబట్టి ఈ సమయంలో మనం ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటి అంటే, ప్రభు కొరకై మనం ఏదైనా చేయలేకపోతే దాని విషయంలో చింత కలిగి ఉండాలి. అనేక మారులు విశ్వాసులు చింత లేని వారుగా కనబడుతున్నారు. ఇలాంటి విషయంలో ఎంతో వారు తేలికగా ఉంటున్నారు, నిర్లక్ష్యంగా ఉంటున్నారు. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, మన ఆత్మీయ జీవిత విషయంలో మనం చింత కలిగిన వారముగా మనం ఉందాం. అప్పుడు సరైన భారముతో ఆయన సన్నిధికి రాగలము. దేవుని వాక్యాన్ని చదవకపోతే మనం చింతించాలి, ప్రార్థించలేకపోతే చింతించాలి, మందిరానికి రాకపోతే చింతించాలి, ప్రభు కొరకై సువార్త ప్రకటించలేకపోతే చింతించాలి, ఎందుకు నేను ఇలాగ చేయలేకపోతున్నాను అనేటువంటి చింత మనలో ఉన్నప్పుడే మనలో మార్పు కలుగు, భారముతో ఆయన సన్నిధిలో ప్రార్థించగలం. కానీ ఇలాంటి చింత నిజంగా దేవుని బిడ్డల్లో కనబడడం లేదు. ఈ లోక రీతిగా అనేక విషయాలు చింతిస్తూ ఉంటున్నారు. కాబట్టి అందుకనే సరైన చింత వారిలో లేకుండా పోతుంది. సరైన చింతను ఈ వ్యర్థమైన చింతలు ఏం చేస్తున్నాయంటే అణిచివేస్తుంటున్నాయి. అందుకనే ప్రభు అన్నారు, ఈ చింతలన్నీ మీరు పక్కన పెడితే కానీ సరైన చింత మీలో ఉండదు అని ప్రభువు చలవిస్తూ వచ్చినాడు. కాబట్టి మనము లోకరీతిగా ఎన్నో మనకు చింతలు ఉంటాయి. మన ఉద్యోగాలు, చదువులు, పిల్లల భవిష్యత్తులు, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో చింతలు ఉంటాయి. అవన్నీ నేను ఉండొద్దని చెప్పట్లేదు, అవన్నీ మనకెన్నో అవసరమైనది. కానీ వాటికంటే ప్రాముఖ్యమైన దేవుడు ఒకటి ఉంటున్నాడు. ఆత్మీయ విషయంలో చింత కలిగి ఉండాలి, ప్రభు సంగతుల విషయమై చింత కలిగి ఉండాలి. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఇవన్నీ మీకు అనుగ్రహించబడును. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, ఇవన్నీ చింతిస్తూ ప్రభువుని గురించి, సంఘం గురించి మనము చింత లేని వారముగా, మన ఆత్మీయ విషయంలో చింత లేని వారముగా ఉంటే కలిగే నష్టం ఎంతో గొప్పది. కాబట్టి మనం ఎంతో జాగ్రత్త పడాలి. మొట్టమొదటిగా మన ఆత్మీయ జీవితం విషయంలో చింత. నేను ప్రభువుకు ప్రీతికరంగా జీవించగలుగుతున్నానా, ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నానా, వాక్యాన్ని ధ్యానించగలుగుతూ ఉంటున్నానా, దేవుని సన్నిధిలో సమయం గడుపుతూ ఉంటున్నానా, లేకపోతే దేవుని కొరకే ప్రకటిస్తున్నానా, దేవుని కొరకే పరిచయం చేయగలుగుతున్నానా, ఏంటి నా హృదయం, నా ఆత్మీయ విషయంలో ఎలాగున్నాను అనే చింత మనం కలిగిన వారముగా మనం ఉండాలి. నిజంగా అలాంటి చింత మనలో ఉంటే అది మన హృదయ భారముగా మారుతుంది. తద్వారా దేవుడు ఆ హృదయ భారాన్ని మోసి నేను ఆత్మీయంగా బలమైన వ్యక్తిగా, విశ్వాసిగా ఆయన మార్చివేయవాడుగా ఉంటున్నాడు. తర్వాత మనం చూసినట్లయితే నశించిపోయే ఆత్మల విషయంలో మనం చింత కలిగిన వారముగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అదే విధంగా ఆయన ప్రార్థించేటువంటి వాడు. ఆ పౌలు కూడా ఎంతగానో నా నశించిపోయే నా సహోదరుల విషయమై నాకెంతో బాధ ఉంది, చింతిస్తుంది అని ఆయన అంటున్నాడు. నా ప్రాణానికి కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు. అంటే అంతగా నశించిపోయే ఆత్మల విషయంలో ఎంత చింత కలిగి ఉన్నాడో చూడండి. కాబట్టి ఈ దినాల్లో మనమైతే ఎలాగున్నామంటే, నేను రక్షించబడ్డాను చాలు, మిగతా వాళ్ళు ఎట్లా పోతే నాకేంటి అనేటి విధానంలో విశ్వాసులు ఉంటున్నారు. నశించిపోవచ్చున్నటువంటి ఉద్యోగస్తులు, ఫెలో బిలీవర్స్ కానీ, ఫెలో అంటే సంఘస్థులు కానీ, కుటుంబస్తులు కానీ, బంధువులు కానీ, చుట్టుపక్కల పనిచేసేటువంటి వ్యక్తులు కానీ, చుట్టూ ఇరు పొరుగు వారిని గురించినటువంటి ఆలోచన ఏమాత్రం లేదు. కారణం ఏంటంటే ఆ ఆత్మ భారం మనలో లేదు, ప్రభు గురించినటువంటి ఆశ మనలో లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ఇలా లోకంలో ఎందుకు ఉంచాడంటే ఆయన ప్రార్థించి వెళ్ళిన వాడుగా ఉంటున్నాడు. మనము కూడా నశించిపోవచ్చున్న ఆత్మల విషయమై
ఏదో మామూలుగా ప్రార్థించడం కాదు. ఎలా ప్రార్థించాలో ప్రభువు కలిగిన ఆత్మ భారముతో ప్రార్థించాలి. అలాంటి భారం రావాలంటే వారి గురించి చింత నీకు రావాలి. ఆ చింత నీకు వచ్చినప్పుడే వారి గురించిన భారం నీలో కలుగుతుంది, తద్వారా ప్రార్థించగలవు. కాబట్టి నశించిపోవచ్చిన ఆత్మల విషయమై మనం చింతించడానికి మనం పూనుకుందాం, తద్వారా ఆత్మ భారంతో ప్రార్థించగలం. తర్వాత సంఘాల గురించి మనం చింతించవలసిన వారముగా ఉంటున్నాం. ఎందుకంటే ఈ దినాల్లో పౌలు అంటున్నాడు, సంఘముల గురించిన చింత నాలో ఉంది, ఆ భారం నాకు ఎంతగానో ఉంది అని పౌలు అంటున్నాడు. ఎందుకంటే నేను వెళ్ళిపోతే ఎన్నో పరిస్థితులు వస్తాయి, సైతానుడు చెలరేగిపోతున్నాడు. కాబట్టి ఈ దినాల్లో నిజంగా పౌలు భయపడిన భయాలన్నీ సంఘాలలో ప్రవేశించినాయి. ఎక్కడ చూసినా సమాధాన పరిస్థితులే, రాజీపడే పరిస్థితులే, అబద్ధ బోధకులు, అబద్ధమైనటువంటి సంగతులు, వేషధారమైన జీవితము, ప్రభువును అంగీకరించినారని చెప్పి ఆయన శక్తిని ఆశ్రయించని వారు, ఇలాంటి వారు సమృద్ధిగా మన చుట్టూ కనబడుతూ ఉంటున్నారు. సంఘాలలో ఎక్కడ చూసినా డివిజన్స్, విభజనలే, అసమాధాన పరిస్థితులు, ఎంతో భయంకరమైనటువంటి వ్యక్తులు సంఘాలలో ప్రవేశించి సంఘాలను నాశనం చేస్తూ ఉంటున్నారు. మరి సంఘాల గురించిన చింత మనలో ఉందా? కాబట్టి ఆ చింత లేకపోతే సంఘముల గురించి మనం ఎలాగో భారంతో ప్రార్థించగలం? పౌలు అంటున్నాడు, సంఘముల గురించిన చింత నాలో ఉంది. కాబట్టి సంఘముల గురించినటువంటి మనము కలిగిన వారముగా మనం ఉండాలి. అంతేకాకుండా మన కుటుంబాల గురించి చింత కలిగిన వారముగా, మన పిల్లల గురించి చింత కలిగిన వారముగా ఉండాలి. ఏంటి చింత? ప్రాముఖ్యంగా వారి యొక్క ఆత్మీయ జీవితము, వారు ప్రభువుని ఎరిగిన వారుగా ఉండాలి, ప్రభు చేతకు పట్టబడిన వారుగా ఉండాలి, ప్రభువులో బలపరచబడాలి, ప్రభు కొరకే వాడబడాలి, మంచి సాక్ష్యం కలిగిన వారుగా వారు ఉండాలి. ఇది ప్రాముఖ్యమైన చింత. కానీ చాలామంది విశ్వాసులు ఇది పక్కన పెట్టి వారి చదువులు, వారి యొక్క ఉద్యోగాలు, వారి యొక్క పెళ్ళిళ్ళు, లేకపోతే రకరకాల వీటన్ని గురించి ఆలోచిస్తూ ఉంటారు. నిజం వారిని గురించి ప్రార్థించొద్దని నేను చెప్పట్లేదు, కానీ దానికంటే ప్రాముఖ్యంగా వారి యొక్క ఆత్మీయ విషయంలో మనం చింత కలిగి ప్రార్థించి ఆ భారమును మనం దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. అప్పుడు నిజంగా ప్రభు బలమైన కార్యములు మన మధ్యలో జరిగించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో ప్రియమైన సోదరి సోడ, ఇలాంటి ఆత్మ భారము మనం కలిగి ఉండడానికి నేర్చుకుందాం. మనం సరైన విషయంలో చింతించడానికి పౌలు వలె చింత కలిగి ఆ చింత ఆత్మ భారముగా మార్చబడడానికి మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితం విషయంలో చింత కలిగి ఉందాం. మన యొక్క నశించిపో ఆత్మల విషయంలో చింత కలిగి ఉందాం. సంఘముల గురించిలో చింత కలిగి ఉందాం. పిల్లల యొక్క, లేకపోతే మన యొక్క పిల్లల యొక్క వారి యొక్క ఆత్మీయ విషయంలో చింత కలిగి ఉందాం. ఇంకా మనం చూస్తూ వచ్చినట్టు మన సహోదరుల యొక్క విషయంలో మనం ఒకరి భారంలో ఒకరు మోయవలసిన వారముగా ఉంటున్నాం. వారి గురించినటువంటి చింత మనము కలిగిన వారముగా మనం ఉండాలి. అప్పుడే నిజంగా భారము కలిగి ప్రార్థించగలం. కాబట్టి ఇలాంటి భారముతో దేవుని సన్నిధిలో ప్రవేశిస్తే ఆ హృదయంలో ఉన్న భారాన్ని ఆ ప్రభు చూసి ఆయన మనకు జవాబిచ్చువాడు. నీ భారము కొలది ఆయన జవాబు ఉంటుంది. కాబట్టి నీ భారము అధికమైన భారముతో ఆయన సన్నిధిలో ప్రార్థించగలిగితే అధికమైనటువంటి విధానములో ప్రభు సన్నిధిలోని జవాబు పొందే వారముగా మనం ఉండగలం. కాబట్టి అలాంటి ఆత్మ భారంతో మనం ప్రార్థించడానికి ముందుకు సాగుదాం.